అన్పావం సినిమా జస్ట్ ఇప్పుడే చూసిన. తమిళ్ సినిమా ఇది. తెలుగులో ఉందో లేదో కూడా తెలీదు. బట్ సబ్‌టైటిల్‌తోని చూడండి. అసలు ఎక్సలెంట్ ఫిల్మ్. అంటే అంటే మ్యారేజ్ అయిన కపుల్ ఒక 400 డేస్ తర్వాత విడాకులు తీసుకుందామని అనుకుంటారు. వాళ్ళు ఎందుకు తీసుకుందాం అనుకుంటారు ఏందని చెప్పేసి ఈ స్టోరీ అనమాట. ఈ స్టోరీలో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ డైరెక్టర్, రైటరు ఏం ఆహ్, ఇంప్లిమెంట్ చేసిరంటే మెయిన్ థింగ్ అంటే మ్యారేజ్‌లో మెయిన్‌గా ఇప్పుడు ఆ అమ్మాయి తరపున అంటే అందరూ సమానంగా ఉండాలి అని అనుకునే ఆ అమ్మాయి. ఈ అబ్బాయి కూడా సేమ్. వాళ్ళకి ఫ్రీడమ్ ఇద్దాము. బట్ ఈజ్ ఇన్నోసెంట్ అనమాట. అంటే ఆహ్, అంటే వాళ్ళ కోసం ఏదో ఫేవర్ చేద్దామని చెప్పేసి బెండ్ అయిపోయే పర్సన్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఆ విడాకుల వరకు ఎట్లా వెళ్ళింది, వాళ్ళు ఎట్లా ఫేస్ చేసిర్రు, ఏందని చెప్పేసేది ఈ సినిమా. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అమ్మాయి ఈగో మీద, అబ్బాయి అసమర్థత అంటే ఇన్నోసెన్స్ మీద బేస్ చేసి జరుగుతున్న సినిమా అనమాట. అమ్మాయికి ఈగో ఉంటుంది. ఆ ఈగో ఏంటిదంటే నేను అబ్బాయి కన్నా ఏం తక్కువ కాదు. అంటే అబ్బాయి సిగరెట్ తాగితే నేను సిగరెట్ తాగుతా, మందు తాగితే నేను తాగుతా అనేది వాళ్ళు కావాలని చేస్తారనమాట. అంటే అబ్బాయి వాంటింగ్ అతను అమ్మాయి చేస్తుంది కాబట్టి ఇతన్ని ఎట్లా అర్థమవుతుందా? ఇప్పుడు అబ్బాయి తాగుతున్నాడు కాబట్టి అమ్మాయి తాగుతాను అనుకుంటుంది కానీ అట్లా అంటే వాడు చేసేది నేను చేయొద్దా తప్పు అని చెప్పేసి తాగుతుంది కానీ ఆమెకు నిజంగా తాగాలని లేదు సిగరెట్. ఇన్ఫ్యాక్ట్ సిగరెట్ తాగిన తర్వాత బాత్రూంలోకి వాష్ చేసేసుకుంటుంది, చక్కెర బుక్కుతుంది. సో ఇట్లా అంటే ఆ అమ్మాయి ఈగో కోసం చేస్తుంది ఆ పనులు, కానీ ఆమెకు అవసరమై కాదు. సో దాన్ని డైరెక్టర్ నిజంగా చాలా బాగా తీసుకెళ్ళింది సినిమాలో. అండ్ ఒక సిచ్యువేషన్లో ఒక ఒక ఆమె చెప్తుంది. అంటే ఇప్పుడు అతనికి అతను చెప్పిన పని అంటే అతను కుకింగ్ చేయడం, అతని వంట పని, ఇంటి పని చేయడం అనేది బానిసలాగా అనుకుంటున్నావు కదా. అంటే అమ్మాయి అనుకుంటుందా బానిస అంటే నేను ఈ పని చేస్తే నేను నీ కింద బానిసను అన్న పాయింట్ ఆమెకు ఉంటుంది హీరోయిన్కి. బట్ ఆమె ఏం చెప్తుందంటే ఇప్పుడు నీ భర్త కూడా జాబ్ చేస్తున్నాడు, నీకు మనీ తెచ్చిస్తున్నాడు, అతను కూడా ఒక జాబ్ చేస్తున్నాడు అంటే నీ కింద స్లేవ్ లాగానే ఉంటున్నాడు. సో స్లేవ్ కాదు అతను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని అది చేస్తున్నాడు. సేమ్ ఎట్ ది సేమ్ టైం ఒక వైఫ్ అనే ఆమె కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పే పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ పాయింట్ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ పాయింట్ నాకు నచ్చింది ఏదనంటే అంటే ఇప్పుడు చాలామంది ఈక్వాలిటీ అంటే ఏమనుకుంటారు అంటే ఇప్పుడు నువ్వు వంటలు తోము నేను కర్రీ చేస్తా, ఓకే, నువ్వు కర్రీ కుకింగ్ చేస్తే నేను కూరగాయలు కట్ చేస్తా. అది కాదు ఈక్వాలిటీ అంటే పనిని పంచుకోవడం కాదు. రిలేషన్షిప్ వరకు వచ్చేసరికి నేను మాట్లాడుతుంది బయట విషయాలకు కాదు. రిలేషన్షిప్ వరకు వచ్చేసరికి ఈక్వాలిటీ అంటే ఏంటంటే వాళ్ళు చెప్తారు సినిమాలో. అంటే ఇప్పుడు నువ్వు ఒక పని చేసి అలసిపోయవచ్చు, నువ్వు చేయలేని స్థితిలో ఉన్నావు, అది నేను అర్థం చేసుకొని ఆ పని నేను ఫినిష్ చేయాలి. ఓకే, దాంట్లో నిన్ను గుంజి ఇప్పుడు నువ్వు ఇది చేయాలి అంటే నువ్వు ఇది చేస్తాను నేను ఇది చేస్తా అని కాదు. ఒక సందర్భానుసారంగా మనం మెదులుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వానికి చేతన అవుతలేదు, సో నువ్వు చేసేయాలి. ఓకే, అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ఎదుటి పర్సన్ని అర్థం చేసుకోవాలి. అతన్ని తీసుకొచ్చి నువ్వు ఇది చేయి నువ్వు అది చేయి అని చెప్పడం కాదు, మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సినిమా వస్తున్నావు, వానికి ఇంకో సినిమా ఇష్టం, వాడు వెళ్ళిపోయి ఇంకో పని చేసుకోవాలి అంతే తప్ప సో నా టీవీ నేను సగం కోసుకుంటా నువ్వు సగం కోసుకుంటా అది కాదు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ పాయింట్ అయితే అది ఏంటిదని అంటే ఈక్వాలిటీ అంటే సింపుల్గా పనిని పంచుకోవడం కాదు, అర్థం చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఎవరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చికెన్ బాగా చేస్తాను అనుకో, చికెన్ నేను వండేసేయాలి. ఇంకొకడు పప్పు కర్రీ ఏదో చేస్తాడు అనుకో, వాడు పప్పు కర్రీ చేయాలి. అంతేగాని ఇద్దరు వచ్చి ఏలు పెట్టారు అనుకో, ఆ రెండు ఖరాబ్ అయిపోతే రెండు దరిద్రంగా అవుతాయి. సో నేను చెప్పేది అది ఎవరు ఎందులో ఏ పనిని అయితే కరెక్ట్ చేస్తారో ఆ పనిని వాళ్ళు ఎంచుకోవాలి. అది ఎప్పుడు వాళ్ళ పనిని పంచుకోవడం కాదు, బై డిఫాల్ట్ చేస్తూ ఉండాలి. అది అప్పుడే ఈగోకు అనేది తావు ఉండదు అండ్ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఈ సినిమా అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే, ఎక్సలెంట్ అనిపించింది. కొంచెం సబ్‌టైటిల్స్‌తో చూడండి, అసలు ఎక్సలెంట్ ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఫన్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం మంచి మీనింగ్ కూడా ఉంటుంది. అండ్ నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే సినిమా. హోప్ యూ లైక్డ్ ఇట్. చూసిన తర్వాత మీకు బాగలేదంటే అసలు బాగుందనే చెప్తారు 99%. అర్థం కాకపోతే మనం ఏం చేయలేం కానీ అర్థమైతే మాత్రం బాగుందనే చెప్తారు. ఒకవేళ బాగలేదు అని అంటే కామెంట్ పెట్టండి, బాగుందన్నా కూడా
కామెంట్ పెట్టండి మీకు ఏం నచ్చిందో, ఈ పాయింట్స్ మీకు స్ట్రైక్ అయినాయా లేదా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.